నందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తినను. ఈ మాటలు మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇక్కడ పుట్టుగుడ్డివాడు భిక్షం అడుక్కుంటూ ఉంటున్నట్టుగా మనకి యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనాల్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి, అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అని అంటే తనకు అడుగుతున్న పరిసయ్యులకి చెప్తున్నాడు అనమాట. తన చుట్టూ ఉన్న వారికి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎలాగ స్వస్థత పొందుకున్నావంటే యేసు అని ఒక మనుషుడు వచ్చాడు. ఆ మనుషుడు ఏం చేశాడంటే బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిన్నాను. నేను ఇక్కడ చూస్తే యేసు అని ఒక మనుషుడు నా దగ్గరికి వచ్చాడు. నిజానికి ఈ పుట్టిగుడ్డివాడు యేసయ్యని స్వస్థపరచమని అడగలేదు, శిష్యులు అడుగుతారనమాట. ఎందుకు ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నప్పుడు దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షం అవడానికే గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఉమ్ము వేసి బురద చేసి ఆ కన్నులకు పూసి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పినట్టుగా మనం పై వచనాల్లో చూడగలుగుతుండే. ఎప్పుడైతే అతడు కడుక్కున్నాడో అతడు చూపు పొందుకున్నట్టుగా మనం చూడగలం. అతడు చూపు పొందుకున్నప్పుడు యేసయ్యని చూడలేదనమాట. ఇక్కడ చూస్తే ఆ పుట్టుగుడ్డివానికి యేసు ఒక మనుషుడుగానే తెలుసు అనమాట. ఎందుకంటే అతడు యేసయ్యని చూడలేదు, యేసయ్య గురించి వినలేదు, యేసయ్య గురించి ఆ దినాల్లో ప్రకటింపబడుతున్న ఏ మాటలు కూడా అతనికి తెలియదు. అతనికి తెలిసిందల్లా నేను గుడ్డివాడిని, నేను ఒక భిక్షకుడును అన్నది మాత్రమే తెలుసు అనమాట. కానీ ఎప్పుడైతే అతడు యేసయ్య వచ్చి అతనికి కన్నులకు బురద పూసి ఆ బురద కడుక్కోమని చెప్పినప్పుడు అతడు చూపు పొందాడో, ఆ మాట విని నమ్మి వెళ్ళి ఆ కడుక్కున్నాడో చూపు పొందినట్టుగా మనము చూడగలమన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ తనను అడుగుతున్న వారికి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆ గుడ్డివాడికి యేసు ఒక మనుషుడుగానే తెలుసు. కానీ మనలో చాలామందికి యేసయ్య రక్షకుడుగా తెలుసు, విమోచకుడుగా తెలుసు, మన కష్టాల్లో నుండి విడిపించేవాడిగా తెలుసు, దేవుడుగా తెలుసు. చాలామంది బయట వాళ్ళకి కూడా యేసయ్య ఒక దేవుడుగా తెలుసు. అందరిలో ఒక దేవుడుగా కొందరు చూస్తే అతను ఒక మహానుభావుడు అని కొందరు చూస్తున్నమాట. అంటే ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు యేసయ్యని చూస్తున్నారు. కానీ యేసు అనేది ఒక రక్షకుడు అనేది మాత్రం ఆ సత్యాన్ని ఎక్కువ మంది గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఈ గుడ్డివాడిలాగా యేసు అని ఒక మనుషుడిలాగా చూస్తామా, లేకపోతే మనకి యేసయ్యతో పర్సనల్గా ఏ ఎక్స్పీరియన్స్ ఉంది? ఆయన మన రక్షకుడుగా, మన స్నేహితుడుగా, మన సహోదరుడుగా, మన కాపరిగా, మనకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన అనేకమైన విషయాల్లో మనం దేన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము, అనుభవించి ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడైతే ఈ గుడ్డి భిక్షకుడికి యేసయ్య ఒక మనుషుడుగానే తెలుసు, కానీ అతడు స్వస్థతను పొందుకోగలిగాడు. ఈరోజు మనము యేసయ్యని ఏ కోణంలో చూస్తామో ఆ కోణంలో మనం ఆయన్ని ఆస్వాదించగలము, అనుభవించగలము. రక్షకుడుగా చూస్తే రక్షణను చూడగలం అనమాట. ఆయనను మనము పరిశుద్ధుడిగా చూస్తే మనం పరిశుద్ధతలో జీవించగలుగుతాం. ఆయన మన నాయకుడుగా, విశ్వాసమును కర్తయు కొనసాగించువాడైన నాయకుడిగా చూస్తే ఆయన వెంట వెళ్తూ మన పరుగు పందాన్ని మనం ముగించగలుగుతాం. ఆయనను మనం ఏ కోణంలో చూస్తామో ఆ కోణంలో మనము ఆశీర్వదింపబడతాము. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనకి ఏది అవసరమైందో ఆ కోణంలో మనం యేసయ్యని చూసినప్పుడు మనం ఆ విషయంలోనూ ఆయన చేత నడిపింపబడతాము అని దేవుడు తెలియజేస్తున్నారు. అటువంటి జ్ఞానము కలిగిన వారంగా యేసయ్యను హత్తుకుంటూ ముందుకు సాగిపోదాం గాక. ఆయన గురించి అనేకులకు పరిచయం చేస్తూ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయదుము గాక. ఆమేన్.